నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు. జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా వడ్లమానులో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా సైనికపురి చౌరస్తాలో ఫులే విగ్రహానికి నివాళులు అర్పించు. ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి మీడియాతో మాట్లాడారు. హనుమకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనందరికీ ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతి మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు ఫూలే గారిని స్మరించుకునే రోజు. ఆ మహనీయుడు పుట్టుక బలహీన వర్గాలకి ఒక ఆశాకిరణంలాగా ఆ మహనీయుడు మనందరి ఒక గొప్ప వ్యక్తి. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆలోచన విధానం, ఆయన ఆ రోజుల్లోనే విద్యని ప్రోత్సహించి లింగ వివక్ష ఉండకూడదు, బడుగు బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, చదువు ఉంటేనే మనం ఎదగగలమని చెప్పిన ఆ మహనీయుడి ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ఫూలే గారి బాటలో నడిస్తే 4 అడుగులు మా నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగనన్న ఫూలే గారి విధానాన్ని నా నినాదం అంటూ ఫూలే గారు చేపట్టిన సంఘ సంస్కరణ విధానాన్ని, లింగ వివక్షను పక్కన పెట్టి మన వర్గాలకి సముచిత స్థానం కల్పించి, మన వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనే ఆ విద్యని, ఎక్కడుంటుందో తెలియని విద్యని రుచి చూపించి ఈరోజు గుండెల మీద నిజంగా చేయి వేసుకొని చెప్పొచ్చు, మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అందించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి వారసుడు అభినవ ఫూలే జగనన్న అని చెప్పేసి మనం అందరూ కూడా ముక్త కంఠంగా చెప్పాలా. ఈరోజు మనం చూసాం ఫూలే గారి అడుగు, ఫూలే గారి బాట, ఆ బాటే నా బాటగా నడిచిన వ్యక్తి మన జగనన్న. మన జగనన్న ప్రభుత్వంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించి, ఆయన మంత్రివర్గంలో, ఆయన క్యాబినెట్లో 5 డిప్యూటీ సీఎంలను చేస్తే 4 మన వర్గాల వారిని కూర్చోబెట్టిన ఘనత అభినవ ఫూలే జగనన్నకే దక్కుదనేది మనం అందరం కూడా ముక్త కంఠంగా చెప్పాలి. ఈరోజు చాలామంది మేధావులు ఉన్నారు. జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా వడ్లమానులో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. వేదికపై ఉన్న సహచార మంత్రివర్గ సభ్యులు కొల్లు పార్సార్థి గారు, సహచ మంత్రివర్గ సభ్యురాలు సబిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వేదిక పైన పెద్దలు, ఈరోజు నేను జ్యోతిరావు ఫూలే చేయాలంటే ఎక్కడ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏదైతే ఎక్కువ వెనుకబడిన తరగతులుండే నియోజకవర్గం నూజివీడు, అందులో కూడా ఎక్కువ వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం అరిగేపల్లి అనే ఉద్దేశంతో ఆగిరిపల్లి అనే ఉద్దేశంతో
నేను నేరుగా ఈరోజు మీ గ్రామానికి వచ్చానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం. చాలామంది పుడతాం, చాలామంది చనిపోతూ ఉంటాం. చనిపోయిన తర్వాత చాలామందిని మర్చిపోతాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు. ఈరోజు చూస్తే ఏప్రిల్ 11, 1827 తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా, మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి. అలాంటి స్ఫూర్తి ప్రదాత పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు. సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు. అదే మాదిరిగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పూలే గారు. ఈరోజే మనం చూస్తున్నాం, చాలామంది పేదవాళ్ళుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళని గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సైనికపురి చౌరస్తాలో పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఈటెల. సమాజ ఉద్ధారకుడు, అణగారిన జాతుల హక్కుల కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే. ఈ దేశంలో అంటరానితనం, అణచివేత చెల్లదని చెప్పి చాటి చెప్పిన మహనీయుడు పూలే గారు. కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే పరిమితం కాకుండా, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అణచివేత ఉన్నా ఆనాటి దుర్మార్గానికి వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన మహనీయుడు జ్యోతిబా పూలే. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు కూడా చదువు కావాలని స్కూళ్ళను స్థాపించడమే కాకుండా స్వయంగా సావిత్రిబా పూలే ఆడపిల్లలకి చదువు చెప్పి మొట్టమొదటిసారి సమాజంలో మహిళలకు విద్యను అందించిన మహనీయురాలు కూడా సావిత్రిబా పూలే. అందువల్ల ఇవాళ వారి జయంతి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈ అణగారిన వర్గాల ప్రజలు కావచ్చు, సమాజ సేవకులు కావచ్చు, సమాజం చల్లగుండాలని చెప్పి భావించిన వాళ్ళందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా, జెండాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఇవాళ వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషం. ఇవాళ స్వయంగా ఈ దేశంలో మహాత్మా అనే పొందిన వ్యక్తి కూడా జ్యోతిబా పూలే. స్వయంగా ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారే తన యొక్క పుస్తక రచనకు కానీ, తను అందించిన సందేశానికి కానీ, తాను చూపిన మార్గానికి ఇంప్రెస్ అయి నా గురువు పూలే అని చెప్పి ప్రకటించుకునే చరిత్ర మనం చూసినాం. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి కంటే ముందు ఇవాళ అనేక విషయాల పట్ల పేద ప్రజలకి, పీడిత ప్రజలకి అండగా ఉన్నటువంటి ఈ మహనీయుని గుండెల్లో పెట్టుకుందాం, ఆ మహనీయుని యొక్క ఆశయాలని కొనసాగిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎన్పవర్ కమిటీకి ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి మీడియాతో మాట్లాడారు. భరోసా మార్చి 31 కల్లా పడిపోతాను కదా. మొన్న
అది నాట్ ఇంప్లిమెంటెడ్. 500 రూపాయలు ప్యాడీ బోనస్ నాట్ ఇంప్లిమెంటెడ్. 15,000 ఫార్మర్కి భరోసా, 12,000 లేబరర్కి, వ్యవసాయ కూలీకి, అది నాట్ ఇంప్లిమెంటెడ్. గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ పవర్ అనౌన్స్డ్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. మళ్ళీ దానికి కథలు పెడతారు. మళ్ళా సొంత ఇల్లు ఉంటే నీకు పైసలు ఉన్నవి, నీ పేరు మీదనే మీటర్ ఉన్నది, నీ పేరు మీద ఇల్లు ఉన్నది, నువ్వు పైసలు ఉన్నవి, నీకు ఇచ్చేది లేదు. కిరాయి ఇంట్లోకి ఏమో ఆ మీటర్ మీ ఇంటి ఓనర్ మీద ఉన్నది, పైసలు ఉన్నోడు నీకు ఇయ్యము. అంటే ఎట్లుంటుంది ఇలా కాంగ్రెస్ వాళ్ళదంటే ఆదివారం అమావాస్య కలిసి రావాలి, కలిసి వచ్చినాక మళ్ళా వడగండ్ల వాన పడాలి, వడగండ్ల వాన పడితే పడుతుందేమో అన్న భయానికి తోక సుక్క రాలాలి. ఇవన్నీ కండిషన్లు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి వీళ్ళకి. ఇందిరమ్మ ఇండ్లు, హౌస్ సైట్ ఉన్నది, 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. హౌస్ సైట్లే లేవా అండి తెలంగాణలో? నాట్ ఇంప్లిమెంటెడ్. యువ వికాసం విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఫర్ స్టూడెంట్స్, నాట్ ఇంప్లిమెంటెడ్. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ కట్టిస్తాడు, నాట్ ఇంప్లిమెంటెడ్. చేయూత 4,000 రూపాయల పెన్షన్ మహిళలకి, నాట్ ఇంప్లిమెంటెడ్. 10 లక్షల ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, నాట్ ఇంప్లిమెంటెడ్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ మ్యారేజ్ 1,00,000 రూపాయలు ప్లస్ 10 గ్రాముల బంగారం హిందువులకి, నాట్ ఇంప్లిమెంటెడ్. పెళ్ళిలే అయితలేవు మన దగ్గర, జనాభా మాత్రం పెరుగుతున్నది ఈయన సెన్సస్ ప్రకారం. ఇది ముస్లిమ్స్కి బంగారం ఇయ్యాడు, 1,60,000 ఇస్తాడా? అలా మేనిఫెస్టోలో ఉన్నట్టున్నది. మైనారిటీ కమ్యూనిటీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, నాట్ ఇంప్లిమెంటెడ్. ఫార్మ్ లోన్ వేవర్ పార్షియలీ ఇంప్లిమెంటెడ్. ఇంట్రెస్ట్ ఫ్రీ క్రాప్ లోన్స్ 3 లక్షల వరకు, నాట్ ఇంప్లిమెంటెడ్. మిడ్ డే మీల్ వర్కర్స్కి 10,000 రూపాయల దాకా శాలరీ పెంచుతా అన్నాడు, నాట్ ఇంప్లిమెంటెడ్. ఫ్రీ ఇంటర్నెట్ ఫర్ స్టూడెంట్స్, నాట్ ఇంప్లిమెంటెడ్. సపోర్ట్ ఫర్ తెలంగాణ మూవ్మెంట్ యాక్టివిస్ట్ 250 గజాల ప్లాటు టు యాక్టివిస్ట్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్. ఆ కేసీఆర్ శానిస్తా అన్నాడు, ఆయన వీకిచ్చింది ఏం లేదు. ఈయన ఇది. హనుమకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి పురస్కరించుకొని వారిని స్మరిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ను ప్రారంభించబోతున్నాం. మనందరికీ కూడా తెలుసు, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను 25 ఏళ్ల క్రితము ఒకే ఒకరిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ సమస్య ఉన్నదని అధ్యయనం చేసి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఏ పరిశ్రమలు పెడితే ఈ ప్రజానికానికి లాభం అవుతుందని చెప్పి 14 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి పోరాటం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ సాధించినటువంటి మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత 10 ఏళ్ల పాటు దేశ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగించి ఆ పరిపాలనలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, మహనీయులు పూలే గారి ఆలోచన విధానంతో అందరికీ విద్యా వైద్యం అందియాలని చెప్పి
ఈ రెండు అంశాలపైన కూడా కోట్లాది నిధులు వెచ్చించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా తీర్చిదిద్దేటువంటి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకొని 25 ఏళ్ల యువకుడు ఏ తీరుగా అయితే ఉత్సాహంగా ఉంటాడో ఆ తీరుగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొనాలని కేసీఆర్ గారు ఆదేశం మేరకు వారి పిలుపు మేరకు గత 15-20 రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాల్లో అనువైనటువంటి స్థలం చూసిన తర్వాత మరి సోదరులు కెప్టెన్ సతీష్ గారి మాజీ శాసనసభ్యులు వారి నేతృత్వంలో ఎల్కతుర్తిలో హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో స్థల సేకరణ జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. స్థల సేకరణలో స్థానిక రైతాంగం కానీ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించినందుకు వారందరూ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 15-20 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహానీయుని స్మృతిని ఘనంగా నివాళులర్పించడమే కాక ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రామగుండ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా పులే సిద్ధాంతాలు సమన్వత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు. తప్పకుండా ఇంకా పెద్దగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు గౌరవ శాసనసభ అధ్యక్షులు సోదరులు వేదికపై ఉన్నటువంటి గౌరవ ఏసీపీ రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి గారు, యాదన్న గారు, రమేష్ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ గారు, ముస్తఫా గారు, కార్పొరేటర్ సామూర్తి గారు, వేదికపై ఉన్నటువంటి నాయకులు, వేదిక ముందున్నటువంటి నాయకులు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వివిధ సంఘాల అధ్యక్షులు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బీసీలందరం బహుజనులందరం గర్వపడేటువంటి రోజుగా నేను మనందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా. మహాత్మా పూలే గారి ఉత్సవాన్ని, జయంతి ఉత్సవాన్ని ఎంత గొప్పగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతూనే ఉన్నాం. ఈసారి కూడా జరిగింది. ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం, గుర్తు చేసుకోవడం, అక్కడికే ఆపేయడం కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సామాజిక వర్గం వేరైన ఈ రాష్ట్రంలో, దేశంలో బీసీ బహుజనులు, దళిత బాంధవులు వీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల కూడా ముందుండాలని ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచాలనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా. దాంట్లో భాగస్వామిగా నేను రామగుండం ప్రజాపక్షాన అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. మీరందరూ చూశారు, గతంలో కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు గురించి చేసినామని బయటికి రికార్డులు చెప్పకుండా కుల గణన చేసామన్నారు. చేయలే. వారికి ఉన్న బీసీల బలహీనలపై, ఎస్సీలపై ఉన్నటువంటి ఈర్ష దేశాన్ని మరొక్కసారి చూపించి ఓ టీవీ షోలో బావగారు బాగున్నారా సినిమాలోని ఓ సీన్ ను యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ టీం రీక్రియేట్ చేయడం ఇప్పుడు అది వివాదాస్పదం కావడం తెలిసిందే. నందీశ్వరుడి కొమ్ముల్లోంచి చూస్తే దేవుడికి బదులు అమ్మాయి కనిపించడం అనే కాన్సెప్ట్ తో ఈ స్కిట్ చేస్తారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా యాంకర్ రవికి రాష్ట్రీయ వానర సేన నుంచి గట్టి వార్నింగ్ వెలువడింది.
దీనికి సంబంధించిన కాల్ ఆడియో లీక్ అయింది. రాష్ట్రీయ వానర సేన అనే హిందూ సంఘానికి చెందిన కేశవ్ రెడ్డి అనే వ్యక్తి యాంకర్ రవికి కాల్ చేసి మీరు ఆ సుడిగాలి సుధీర్ కలిసి ఆ వివాదాస్పద స్కిట్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. హిందువులను కించపరుస్తారా అని నిలదీశారు. అందుకు యాంకర్ రవి బదులిస్తూ మెగాస్టార్ చిరంజీవి బావగారు బాగున్నారా సినిమాలో చేశారు కాబట్టే తాము ఆ సీన్ ను రీక్రియేట్ చేశామని బదులిచ్చారు. వాళ్ళు తప్పు చేశారని మీరు కూడా తప్పు చేస్తారా అని కేశవ్ రెడ్డి అన్నారు. అది తప్పని ఎవరూ చెప్పలేదండి, చిరంజీవి గారే చేశారు కదా అని మేము కూడా చేశామంటూ రవి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మీరు చేసింది 100% తప్పండి, హిందువులకు మీరు క్షమాపణలు చెప్పాల్సిందని కేశవ్ రెడ్డి స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పాలంటే మీకు ఇగో అడ్డొస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి మీరు హిందువు కాదా అని కేశవ్ రెడ్డి ప్రశ్నించగా నేను ఇండియన్ అని రవి బదులిచ్చారు. అందుకు కేశవ్ రెడ్డి స్పందిస్తూ ఇండియన్ అని చెప్పి ఇలా హిందువులను కించపరిచే వీడియోలు చేస్తుంటారని ఆగ్రహం వెల్లబుచ్చారు. కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గావ్ చలో బస్తీ చలో అభియాన్ జిల్లా ప్రభారి గడ్డం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 11, 12, 13 తేదీలలో గావ్ చలో బస్తీ చలో అభియాన్ లో భాగంగా అన్ని గ్రామాలలో పట్టణంలోని అన్ని వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలను సాధించిన విజయాలను భవిష్యత్ లక్ష్యాలను పార్టీ కార్యకర్తలకు వివరించి తెలంగాణలో రాబోయే రోజుల్లో అధికారం దిశగా పోవడానికి కార్యకర్తల పని గురించి వివరించాలని తెలిపారు. అప్లోడ్ చేయాలి అంటే ఒక మండల నాయకుడు ఒక జిల్లా నాయకుడు ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో 8 గంటలు పర్యటిస్తే ఆ గ్రామంలో ఒక మంచి వాతావరణం వస్తుంది. ఆ గ్రామంలో కూడా బీజేపీ మోడీ అనేటటువంటి ఒక మంచి వాతావరణం వస్తుంది. అది రానున్న రోజుల్లో కూడా మనకు చాలా ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో ఈ గావ్ చలో బస్తీ చలో అభియాన్ ప్రోగ్రాం ఉంది. దీని అందరూ కూడా మీరు మీతో పాటు మీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే జిల్లా నాయకులు మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గావ్ చలో బస్తీ చలో అభియాన్లో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా 14వ తారీఖు అంబేద్కర్ జయంతి. మన పార్టీ జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి సంవత్సరము 12 నెలల్లో 6 కార్యక్రమాలు విధిగా చేసేటటువంటి కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14. ఈ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్లో తప్పకుండా విధిగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఇప్పటి నుంచే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటే స్టాచ్యూ పోదంగా, స్టాచ్యూ లేకపోతే ఒక ఫోటో, ఆ ఫోటో తీసుకెళ్ళి మనం అక్కడ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గురించి, అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు మనం వికసిత్ భారత్ దిశలో మనం వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ వీలైతే అక్కడ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు ఏ విధంగా అవమానం చేశారు, అంబేద్కర్కు మనం ఏ విధంగా పంచతీర్థాల పేరిట భారత రత్న పేరిట మనం ఏ విధంగా ఇచ్చినాం. ఇవాళ మేము అంబేద్కర్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ అంబేద్కర్కు సముచిత స్థానం కల్పించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో అని చెప్పేసి మనం ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా ఈ గావ్ చలో బస్తీ చలోతో పాటు అంబేద్కర్ యొక్క జయంతిని గుర్తు చేసుకున్న తర్వాత మళ్ళీ సంస్థాగత విషయంలో ఆ మండల కమిటీ కావచ్చు, మండల అధ్యక్షుల ఒపీనియన్ కావచ్చు, అవి కూడా తీసుకొని మనం ఈ నెలలో ఇంకా మనకు 2 ఎమ్మెల్సీలు కూడా గెలవడం జరిగింది. వాళ్ళని కూడా మనం మనకి ఇన్వైట్ చేసుకుని వాళ్ళని కూడా సన్మానం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కార్యక్రమాలు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు పూజా తప్పకుండా చేస్తూ మన జిల్లాలో రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు. జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా వడ్లమానులో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా సైనికపురి చౌరస్తాలో ఫులే విగ్రహానికి నివాళులు అర్పించు. ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి మీడియాతో మాట్లాడారు. హనుమకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్.
ఇదరొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.